బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్స్ తులం బంగారం ఇవాళ 700 తగ్గింది. ప్రస్తుతం 1.53 లక్షలు పలుకుతుంది. ఇక వెండి కూడా భారీగా తగ్గింది. దాదాపు 1500 తగ్గిన కిలో వెండి 2.38 వేలు పలుకుతుంది. ఇక ఈ ధరలకు పన్నులు అదనంగా ఉంటాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 78,000 దిగువన కొనసాగుతుంది. సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రత్న. బంగారం వెండి ధరల్లో మార్పులు మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్లు వెయిట్ చేయడం బెటర్ అంటారా, బై చేయడం బెటర్ అంటారా? ఎలా చూడొచ్చు? ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా సార్? ఇటు బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. 24 క్యారెట్స్ తులం బంగారం ఇవాళ 700 తగ్గింది. అయితే ప్రస్తుతం 1.53 లక్షలు పలుకుతుంది. వెండి కూడా భారీగా తగ్గినట్లు మనం చూస్తున్నాం. 1500 తగ్గింది కిలో వెండి. ప్రస్తుతం 2.38 వేలు పలుకుతుంది కిలో వెండి. ఈ ధరలకు పన్నులైతే అదనంగా ఉన్నట్లుగా కూడా అర్థమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 78,000 దిగువన కొనసాగుతుంది. సో ఇప్పటికే శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇప్పుడు భారతీయులందరూ కూడా బంగారం వెండిని బాగా కొనుగోలు చేయడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. తులం బంగారం రేట్లు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది ఆభరణాలు కొంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో పెళ్లిళ్ల సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది. శుభకార్యాలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కానీ బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు భారతీయులు. సో ప్రస్తుతం అయితే 700 తగ్గినట్లు తెలుస్తుంది 24 క్యారెట్స్ బంగారం ధర. మరి ముందు ముందు ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేదంటే ఇదే కొనసాగుతుందా, పెరిగే అవకాశాలు ఉందా అనే విషయాలు అయితే మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది. మనతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా? తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. మనం రోజు చెప్పడం జరుగుతుంది, బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గాలి, కానీ మిస్ మ్యాచ్ అయినాయి అని చెప్తున్నాం థియరీకి ప్రాక్టికల్ కి. ఈ రోజు జరిగింది ఏంటిది? బ్రెంట్ ఆయిల్ తగ్గింది, గోల్డ్ తగ్గింది, సిల్వర్ తగ్గింది. అంటే గోల్డ్ సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చేటప్పటికి న్యూట్రల్ ఉంది. అంటే $88.82, అంటే ఫ్లాట్, పెద్దగా ఏం లేదు, అక్కడే ఉంది. ఇది ఏం జరుగుద్ది అంటే ప్రతి బుధవారం రాత్రి మనకి ఇన్వెంటరీస్ అని ఉంటది. ఓపెక్ దేశాలు అంటే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిల్వలు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకి అనౌన్స్ చేస్తాయి. రాత్రి 8 గంటలకి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 8 గంటలకి ఎప్పుడైతే అనౌన్స్ చేయడం జరిగిందో అక్కడి నుంచి ఏదైతే ఇన్వెంటరీస్ అన్నమాట, ఎప్పుడైనా కానీ డిమాండ్ సప్లై, ఈ డిమాండ్ సప్లై ఎలా ఉంటుంది అంటే ఇన్వెంటరీస్ గనక ఎప్పుడైతే ఎక్కువ ఉంటున్నాయో మార్కెట్ లో డిమాండ్ లేదు అని అర్థం. ఎప్పుడైతే ఈ నిల్వలు పెరిగినాయో ఆటోమేటిక్ గా సప్లై ఎక్కువ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది, ధర తక్కువ అవుతుంది. ఇది రాత్రి అన్నమాట. అంటే ఏంటి? ఫోర్కాస్ట్ వేరు, యాక్చువల్ వేరు. ఫోర్కాస్ట్ అంటే ఏంటిది? మార్కెట్ అంతా కూడా ఈ నిల్వలు ఏదైతే ఉంది లేదు, ఇంత ఉంటది అంత ఉంటది అని చెప్పేది ఫోర్కాస్ట్. యాక్చువల్ ఏంటిది? అఫీషియల్ గా అనౌన్స్ చేసేదాన్ని యాక్చువల్ అంటారు. ఈ యాక్చువల్ ఏదైతే ఉందో, ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి నిన్న అనౌన్స్ చేసిన తర్వాత యాక్చువల్ గా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే, ప్రీవియస్ కంటే యాక్చువల్స్. ఎప్పుడైతే యాక్చువల్ రిజల్ట్స్ వచ్చినాయో అది ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఆ డేటా ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ మీద నెగిటివ్ అన్నమాట. అది అంటే రాత్రి ఇన్వెంటరీస్ నిల్వలు ఎప్పుడైతే గోదాములు, అంటే మనం మామూలుగా అయితే గోడౌన్స్ అంటాం, ఈ క్రూడ్ ఆయిల్ కి ఏంటిదంటే ఏదైతే ఇన్వెంటరీ నిల్వలు ఉన్నాయో అవి క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ పడటం జరిగింది. రాత్రి నుంచి అది ఫాలో అవటం జరిగింది. దాంతో పాటు గోల్డ్ సిల్వర్ కూడా ఫాలో అవటం జరిగింది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ వెయిట్ చేయడం బెటరు. ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో ఈ ఫాలో అవ్వాలి. investing.com పోయి వాళ్ళు సెల్లింగ్ లోకి వెళ్ళిపోవచ్చు, లేదు ఆల్రెడీ బయింగ్ పొజిషన్ లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ బ్రెంట్ ఆయిల్ కూడా
ప్రతి బుధవారం రాత్రి వస్తుంది కాబట్టి ఇది కొంచెం వరకు ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఎక్కడో మధ్యాహ్నమో సాయంత్రం రేపో మళ్ళీ ఈ బ్రెంట్ ఆయిల్ మళ్ళీ ఇరాన్ అమెరికా వారు దాంతో ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు ఇరాన్ అమెరికా వారు ఈ హర్ముజ్ జలసంధి నుంచి నౌకలు ఆగిపోయినాయి. ఇప్పుడు పనామా జలసంధి నుంచి వస్తున్నాయి. ఈ పనామా జలసంధి నుంచి ఏవైతే నౌకలు వస్తున్నాయో చాలా టైం తీసుకుంటది. అంటే ట్రాన్స్పోర్ట్ లేట్ అయింది, డిస్టెన్స్ పెరుగుతుంది, అక్కడ కాస్ట్ పెరుగుతుంది. మళ్ళీ వీటన్నిటితోటి ఈ ఎల్నినో ప్రభావం ఇప్పుడు మళ్ళీ పట్టడం జరిగింది. ఈ ఎల్నినో ప్రభావం అంటే ఏమిటి అంటే సింపుల్ గా ఈ సముద్రం వేడెక్కడం తోటి అక్కడ నిల్వలు అంటే వాటర్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోతుంది. అంటే ఏమైతుంది, లోతు తగ్గిపోద్ది. అప్పుడు ఈ పడవలు కానీ ఆ పడవలు కాదు నౌకలు, ఈ నౌకలు రావటానికి చాలా లేట్ అయింది. ఎల్నినో మీద మళ్ళీ మనము షేర్ మార్కెట్ కి ఎంతవరకు ఎఫెక్ట్ అనేది మనం ఇంకొక వీడియోలో చెప్తాము. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది, రాబోయే రోజుల్లో ఎలా దాని ప్రభావం ఉంటుంది అనేది చూద్దాం. కానీ ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ నెగిటివే ఉంది, గోల్డ్ నెగిటివే, సిల్వర్ నెగిటివే, నేచురల్ గ్యాస్ నెగిటివే, ఈ కమోడిటీస్ సంబంధించిన అన్ని కూడా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇంతవరకు ఓకే. ఇక నెక్స్ట్ ఇవాళ మన మార్కెట్లు ఫాలో అవడానికి రీజన్స్ చూద్దాం. ఎప్పుడైతే ఈ ఇరాన్ అమెరికా లేకుండా ఈ హర్ముజ్ జలసంధి నుంచి లేదు అంటే ఆధిపత్యం, ఇరాన్ వాళ్ళ ఆధిపత్యం నడుస్తున్నప్పుడు ఈ అమెరికా వాళ్ళు ఎంటర్ అవ్వటం, అమెరికా వాళ్ళు మా ఆధిపత్యం కావాలి అనటం, హర్ముజ్ జలసంధి మీద వీళ్ళు ఒప్పుకోకపోవటం, అణ్వాయుధాలు అప్పచెప్పమని అనటం, వీళ్ళు ఒప్పుకోకపోవటం, అది అలా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా పనామా జలసంధి నుంచి నౌకలు వస్తున్నాయి కాబట్టి ఈ హర్ముజ్ జలసంధి ఏదైతే ఇష్యూ ఉందో ఇక్కడ ఈ బ్రెంట్ ఆయిల్ అక్కడే ఉంటుంది న్యూట్రల్ గా. ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా మనకి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ అవుతుందో ఆటోమేటిక్ ఏమైతుంది, బ్రెంట్ ఆయిల్ పెరగట్లేదు, బ్రెంట్ ఆయిల్ తగ్గట్లేదు, బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ ఉంటుంది. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ ఉంటుందో ఇంకా మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ దీంతో వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అవటం, మన మార్కెట్లు కూడా ఫాలో అవటం. మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటిది, ఈ తుర్కియే పర్యటనకు పోయిండు మన ట్రంప్. ఈ తుర్కియే పర్యటనలో అతను వచ్చిన ఫ్లైట్ కాకుండా మిలిటరీ వాళ్ళ ఫ్లైట్ లో వెళ్ళిపోయిండు. మళ్ళీ అంటే లాజిస్టిక్స్ ఫ్లైట్ లో తీసుకెళ్లిపోయిండ్రు అనేది ఒక వార్త రావడం జరిగింది లేటెస్ట్ గా. అంటే ఆయనకి థ్రెట్ ఉంది, అంటే ఆయనకి డేంజర్ ఉంది అనేది వాళ్ళ యొక్క సెక్యూరిటీ వర్గం తోటి ఇతని వేరే రూట్ లో తీసుకెళ్లటం, వేరే ఫ్లైట్ లో తీసుకెళ్లటం జరిగింది. అదంతా ఏమైతుంది, మార్కెట్ మీద ఒక విధమైన సెంటిమెంట్ అన్నమాట. అంటే ఏం జరుగుద్దో, ఏ టైంలో ఏం జరుగుతుంటది అనేది ఎవరికి తెలియదు. ఆ న్యూస్ అనౌన్స్ జరిగినప్పుడే తెలుస్తుంది. ఇక వీటన్నిటితో పాటుగా ఈ టీసీఎస్ చంద్రశేఖర్ రిజైన్ చేయటం, అది మళ్ళీ వేరే కంటెంట్, అది మనం ఇంకో వీడియోలో ఏం జరిగింది, ఎలా జరిగింది, మళ్ళీ ఎవరు కొత్త వాళ్ళు వస్తారు, ఎవరు వచ్చిర్రు, దాని మీద ఈ టాటా గ్రూప్ అంటే నిన్న మార్కెట్లు పట్టడానికి రీజన్ అది, ఇది టాటా గ్రూప్ మొత్తం ఫాలో అవటం. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఇవాళ గురువారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ ఉంది, ఆ ఎక్స్పైరీ తోటి ఇవాళ షార్ట్ కవరింగ్ రావచ్చేమో అనేది నా ఉద్దేశం మధ్యాహ్నం తర్వాత. ఇక మళ్ళీ ఇంకొకటి 5,000 కంపెనీలకు సుమారుగా 2,500, 3,000 వరకు రిజల్ట్స్ రావడం జరిగింది. ఇంకో 3-4 రోజుల్లో మొత్తం ఓవరాల్ గా 5,000 కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ 5,000 రాకపోయినా ఎన్ని కంపెనీలు రిజల్ట్స్ వచ్చినా ఇంకా ఆగిపోతుంది. అంటే మిగిలిన చిన్నగా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రిజల్ట్స్ వచ్చినాయి ఫాలో అవ్వాలి వీళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో. ఎల్నినో ప్రభావం మామూలుగా ఉండదు, ట్రంప్ ప్రభావం మామూలుగా ఉండదు. ఈ ఎల్నినోలు, ట్రంప్ ప్రభావము, ఈ పనామా ఇవన్నీ జరిగేటప్పటికి మార్కెట్ లో ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పట్లో చాలా టైం తీసుకుంటది. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు లాంగ్ టర్మ్ కే ఇన్వెస్ట్ చేయాలి. ఈ గోల్డ్, సిల్వర్ మాత్రం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మన మార్కెట్ లో వచ్చేటప్పటికి ఇప్పుడు 203 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ మైనస్ లో ఉంది. నిఫ్టీ 50 వచ్చి 91 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 500 వచ్చి 57 పాయింట్లు మైనస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, నిన్న ప్లస్ లో ఉంది, ఇప్పుడు 216 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ ఐటీ కూడా ఇవాళ రివర్స్ ఉంది అనమాట. అంటే ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఎవరు ఏది గెస్ చేసినా అసలు క్వశ్చనే లేదు ఈ మధ్య కాలంలో. ఎలా అంటే మార్కెట్లు తగ్గినప్పుడు ఐటీ పెరుగుతుంది, మార్కెట్లు పెరిగినప్పుడు ఐటీ తగ్గుద్ది. కానీ ఇప్పుడు అది కూడా మిస్ మ్యాచ్ అయింది. అంటే ఏం జరిగింది, ఇవాళ మార్కెట్లు పడ్డది, నిన్న మార్కెట్లు పడ్డప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది, కానీ మళ్ళీ వాళ్ళ మార్కెట్లు పడితే ఐటీ పెరగలేదు, ఐటీ కూడా పట్టడం జరిగింది 144. అంటే రోజు ఎవరైతే అంటే మార్కెట్ లో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఓహో మార్కెట్లు పడ్డది, ఐటీ బాగా పెరిగిందని దాంట్లో ఎంటర్.
ఇప్పుడు ఏం జరుగుతుంది, మార్కెట్లు పడ్డది, ఐటీ ఎంటర్ అయితే అది కూడా ఫాల్ అవుతుంది. ఇంకొకసారి ఏం జరుగుద్ది, మార్కెట్లు పడుతూ ఉన్నప్పుడు బ్యాంక్ నుంచి సెల్లింగ్లోకి వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు నిన్న ఏం జరిగింది, మార్కెట్లు పడ్డా కానీ బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. అంటే వీళ్ళు ఏ జరిగితే అది రివర్స్ జరుగుద్ది, దాని ఆపోజిట్ డైరెక్షన్ లో జరుగుద్ది. అది ఏం జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది అనేది లైవ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక తర్వాత నెక్స్ట్ నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా 53 పాయింట్లు మైనస్ లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ 166 పాయింట్లు, నిఫ్టీ 200 వచ్చి 47 పాయింట్లు మైనస్, నిఫ్టీ 100 వచ్చి 91 పాయింట్లు మైనస్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఒక్కటి మాత్రం 24 పాయింట్లు న్యూట్రల్ ఉంది, అంటే ప్లస్ లో ఉంది. ఇకపోతే BSE 500 23 పాయింట్లు మైనస్ లోనే ఉంది, BSE 100 41 పాయింట్లు మైనస్ లో ఉంది. ఓవరాల్ గా అన్ని సెక్టార్లు మైనసే, ఒక్క స్మాల్ క్యాప్ వరకు కొంచెం ఉంది పాజిటివ్ లో. ఇకపోతే ఐపీఓలు ఫుల్ వస్తున్నాయి. ఈ ఐపీఓలు ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఆయన కూడా ఐపీఓకి వస్తుంది, డబ్బులు ఊరికే రావు. అలా అంటే ఆయన దాంతో ఫేమస్ అయ్యిండు, ఆయనకి సెలబ్రిటీస్ ఉండరు, ఆయనే ఓన్ సెలబ్రిటీ. కాబట్టి ఇప్పుడు లలిత జ్యువెలర్స్ కూడా బాగా రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఐపీఓలు బాగా వస్తున్నాయి కాబట్టి ఈ ఫండ్స్ అన్ని కూడా, అంటే సెకండరీ మార్కెట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైవర్ట్ అయిపోతున్నాయి. సెకండరీ మార్కెట్ లో ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేసినా పెరగట్లేదు, ఏం చేసినా కొన్నా పెరగట్లేదు, సెల్ చేసినా అవి పెరగటం జరుగుతుంది, షార్ట్ కవరింగ్ అంటారు, ఎక్స్పైరీలు అంటారు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఐపీఓకి వెళ్ళిపోతారు ఫండ్స్ అన్ని. అందుకని మన సెకండరీ మార్కెట్ కొంచెం డౌన్ అనేది ఒకటి. ఇకపోతే ఎన్ఎస్సీలో 50 కంపెనీల్లో 17 ప్లస్ 33 కంపెనీలు మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక BSEలో 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ 30 కంపెనీల్లో 13 ప్లస్ 17 మైనస్. ఇవాళ లీడింగ్ లో ఉన్నాయల్లా ఎటర్నల్ ఒకటి, భారతీయ ఎయిర్టెల్, BEL, టెక్ మహేంద్ర, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, బజాజ్ గ్రూప్ 2 అనమాట, బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్, NTPC కూడా పాజిటివ్ లోనే ఉంది, L&T ఉంది, SBI ఉంది, ఫార్మాలో సన్ ఫార్మా ఉంది, పెయింట్ లో ఏషియన్ పెయింట్ ఉంది. ఈ పెయింట్స్ వచ్చేటప్పటికి లీడింగ్ ఎవరు, ఏషియన్ పెయింట్. టైర్స్ లో ఎవరు, MRF. అంటే ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గుద్దో పెయింట్స్ కి టైర్స్ కి బెనిఫిట్ అయింది. అందుకని ఇవాళ ఏషియన్ పెయింట్ కొంచెం పాజిటివ్ లో ఉంది. ఇక హిందుస్థాన్ యూనిలివర్ కూడా న్యూట్రల్ గా ఉంది. ఇవి జనరల్ గా జరుగుతున్నటువంటి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్పైరీలు ఓపెనా, ఎక్స్పైరీలు క్లోజా, లేకపోతే ఈ ఎల్ నినో ప్రభావం, లేటెస్ట్ గా అయితే ఎల్ నినో ప్రభావం, మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఈ ట్రంప్ తుర్కీ ప్రభావం, అంటే అక్కడి నుంచి ఆయన చేయటం. మళ్ళీ ఇంకొకటి ఏంటిది ఈ TCS న్యూస్లు, ఏదో ఒక న్యూస్ ఏదో ఒకటి వస్తుంది మార్కెట్ కి. గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఇవన్నీ పట్టించుకోదు. బ్యాడ్ న్యూస్ అంటే మార్కెట్ బాగలేనప్పుడు చిన్న బ్యాడ్ న్యూస్ కూడా పెద్ద బ్యాడ్ న్యూస్ అవుతుంది. మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు పెద్ద బ్యాడ్ న్యూస్ కూడా మార్కెట్ పట్టించుకోదు. అది కనుక ఎక్స్పీరియన్సే లెసన్. ఇకపోతే మనం గమనించాల్సింది ఏంటిది, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో లాంగ్ టర్మ్ కే. ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటిది, ఈ CIS ఏదైతే ఇష్యూ ఉందో అందులో సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అందులో మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది ఒక న్యూస్ అన్నమాట. ఈ మ్యానిపులేషన్ ఏదైతే జరుగుతుందో ఈ CIS లో దాన్ని కట్టడి చేయడానికి, అంటే జరుగుతూ ఉన్నది CIS 3 తర్వాత మళ్ళీ దానికి సెబీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది మళ్ళీ మనము రాబోయే రోజుల్లో చూడాలి. అంటే ఏంటిది, ఈ CIS ఏదైతే ఉందో ఈ అంటే క్లోజింగ్ యాక్షన్ సెషన్, CIS ఫుల్ ఫామ్ ఏంటిదంటే క్లోజింగ్ యాక్షన్ సెషన్. దీంట్లో కూడా మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది సెబీ గుర్తించడం జరిగింది. దాన్ని ఎలా కట్టడి చేయాలనేది మళ్ళీ చర్యలు తీసుకుంటారు. ఈ CIS లో చిన్న ఇన్వెస్టర్లు అందరూ దొరికిపోతుర్రు. ఇదంతా కూడా ఆల్గో సిస్టమ్ తోటే జరుగుతూ ఉంటుంది. ఈ ఆల్గో సిస్టమ్ మన వాళ్ళ దగ్గర ఉండదు. ఉన్నా కానీ దాని కాస్ట్ అనుకోండి, దాని యొక్క ఫీచర్స్ అనుకోండి, దాని ప్రోగ్రామ్ రాయటం అనేది అనుకోండి, ఇవన్నీ కొంచెం చాలా మందికి ఐడియా ఉండదు. అయితే ఎక్కువ శాతం ఫాలో అయ్యేది సెమీ ఆల్గో అంటే చూపిస్తూ ఉంటుంది. అది ఫాలో అయిన వాళ్ళకి నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి కావాలనుకుంటే నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ అవుతారు, అంటే ఎంటర్ అవుతారు, లేదు అనుకుంటే అవాయిడ్ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు. కానీ ఆల్గోలో అలా ఉండదు. ప్రోగ్రామ్ రాస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, FIIలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, అవన్నీ కూడా ఆల్గో తోటే నడుస్తాయి. కాబట్టి మనం ఏదైతే అనుకుంటామో అలా ఉండదు అనమాట మార్కెట్. ఏదైతే అనుకోవో అలా ఉంటది మార్కెట్.